పోషిస్తున్నారు. సో రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే ఉంటారు కదా. రైట్ సార్. ఇక మరో టాపిక్, ఎన్నికలకు ముందు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని అప్పటి ప్రతిపక్షం చాలా అబ్జెక్ట్ చేసింది సార్. దాని మీద కూడా రకరకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూమిని తీసేసుకుంటారు అని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి. దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో మీరు ఒక విషయం చెప్తే దానిలో మిమ్మల్ని కూడా అప్పట్లో ట్రోల్ చేశారు సార్. ఇప్పుడు కొత్త విధానం రాబోతోంది సార్. అది రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు రాబోతూ ఉన్నాయి. ఎటువంటి ఫొటోస్ కానీ ఏమి కానీ ఉండవు ఈ కొత్త పాస్ పుస్తకాలు. ఆహ్వానించాలి. అప్పుడు కూడా నేను చెప్పింది పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. మన ప్రోగ్రాంలోనే అన్నాను. జగన్మోహన్ అది ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంది. పాస్బుక్స్ అని కూడా వస్తుంది. పట్టాదారు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం పొలిటికల్గా, ఎథికల్గా, మారల్గా తప్పు అని చెప్పాను క్లియర్గా. ఆ రోజు కూడా తప్పనే చెప్పాను, రైట్ అని ఎప్పుడు చెప్పలేదు. సో ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ పైన ముఖ్యమంత్రి ఫోటో వేస్తే రైట్ అని ఎలా అనేంత మురుకుని కాదు నేను. సో అప్పుడైనా తప్పే అన్నాను. ఏమన్నానంటే అయినా రాజకీయాల్లో ఈ పని చేస్తూనే ఉంటారు అని మోడీ ఇచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉదాహరణ చెప్పాను. మోడీని అనలేరు కనుక నా మీద పడ్డారు. మోడీ అంటే భయం కదా. సో మోడీని అనే ధైర్యం లేదు కదా. సో మరి నేను పట్టాదారు పాస్బుక్ పైన జగన్ ఫోటో వేసుకుంటే తప్పే. వ్యాక్సిన్ పైన మోడీ ఫోటో ఉంటే రైట్ ఎట్లయితుంది అన్న. తప్పు అంటే రెండు తప్పే, రైట్ అయితే రెండు రైటే. తప్పు అంటే నా దృష్టిలో రెండు తప్పే. రైట్ అంటే ఇక రాజకీయాల్లో చేసుకుంటారులే వదిలేద్దాం అనుకుంటే ప్రచారము అంటే ఇద్దరు చేసుకున్నారు. కానీ మోడీని తప్పు పట్టే ధైర్యం లేక ఒక్కరిని తప్పు పడితే అది కరెక్ట్ కాదు, ఇద్దరిని తప్పు పట్టాలి అన్నాడు. ఎందుకు పాస్బుక్ వేరు వ్యాక్సిన్ సర్టిఫికేట్ వేరు అని కొంతమంది వాదన. పాస్బుక్ కన్నా అమ్ముకుంటే మారిపోతుంది, నీది ఉండదు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ నీదే లైఫ్ అంతా. అందువల్ల పాస్బుక్ కన్నా ఇంకా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఫోటో ఉండకూడదు. ఎందుకంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇది లైఫ్ లాంగ్ అటాచ్మెంట్. ఇవాళ మోడీ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ రేపు ఇంకోరు ఉండొచ్చు, అది లైఫ్ లాంగ్ అటాచ్మెంట్. పాస్బుక్ లైఫ్ లాంగ్ కాదు, నువ్వు అమ్మేసుకుంటే పొద్దున్న వెళ్ళిపోతుంది. అందువల్ల పాస్బుక్ పైన ఫోటో ఉండకూడదు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన కూడా ఫోటో ఉండకూడదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ కదా అంట. నేను ఉదాహరణ కూడా చెప్పాను, నేను ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ వేయించుకోలేదు, నేను డబ్బులు పెట్టి అపోలోలో వేయించుకున్నాను. నాకు అమ్మింది ఆధార్ పునావాలా అపోలో అకౌంట్. సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కోవిషీల్డ్ అపోలో వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ కొని నా డబ్బులు తీసుకొని నాకు వేశారు. ఇందులో మోడీ ప్రమేయం ఎక్కడుంది? మోడీ ఆ వ్యాక్సిన్ కనుగొనలే, మోడీ ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయలే, ఆ వ్యాక్సిన్కు డబ్బులు మోడీ ఇవ్వలే, సబ్సిడీ కూడా మోడీ ఇవ్వలే. ఆధార్ పునా వాళ్ళు అమ్మితే అపోలో వాళ్ళు కొని నాకు వేశారు. మరి నా సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో ఎదుర్కొన్నది, ఇది నేను అడిగింది. దాన్ని అడుగుతూ ఇక ఫోటో ఉన్నది కనుకనే భూమి వెళ్ళిపోతా అంటే కరెక్ట్ కాదు అని ఆ ఉదాహరణ. ఇప్పుడు ఎంఆర్ఓ అంతకు ఉన్నది భూమి పోతుందా అని ఎగ్జాంపుల్ చెప్పాను. దానిపైన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి కావలసిన ముక్క మాత్రమే కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని వాళ్ళు భయంకరంగా సర్క్యులేట్ చేశారు, మామూలుగా సర్క్యులేట్ చేయలేదు. సో ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ముక్క మాత్రమే చూశారు, ఫుల్ వీడియో చూడలే. ఫుల్ వీడియో